మనల్ని ఎన్నుకొని పిలుచుకున్న దేవుడు మనం నాశనం అయిపోతా ఉంటే చూస్తూ ఊరుకోడండి. మనల్ని ఎన్నుకొని నువ్వు నా సన్నిధికి రావాలని కోరుకొని పిలుచుకున్న దేవుడు మనం గనక తప్పుడు మార్గంలో వెళ్తున్నామంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆ మార్గంలో ఏదో ఒక చిక్కులు పెట్టేసి మనల్ని మళ్ళీ ఆయన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడేంటంటే మన ఆత్మీయ నేత్రాలు గనక తెరుచుకుంటున్నాయా లేదా, మనం వెళ్ళే మార్గంలో అదే కరెక్ట్ అనుకుని అటు నుంచే వెళ్ళిపోతున్నావా, లేకపోతే ఈ సంసోను వెళ్ళినట్టు ఆ చెడు మార్గంలోనే మనం వెళ్తున్నావా అనేది మనం చూసుకోవాలండి. దేవుడు ఎవరిని ఊరుకునే వాడు నాశనం అయిపోతుందంటే చూస్తూ ఊరుకోడండి. దేవుడు మంచికి చెడుకి ఒక థిన్ లైన్ ఉంటుందండి, ఒక సన్నని గీత ఉంటుంది. ఆ గీతలో మనం ఎటు సైడ్ వెళ్తున్నాం అనేది మనం చూసుకోవాలే కానీ మనం వెళ్ళే మార్గం సరైనదని మన ఇష్టం వచ్చిన శరీరపు ఆలోచనలు నిండిపోయి ఒక్కోసారి మనం వెళ్ళే మార్గంలో మన క్యారెక్టర్ పాడైపోతూ ఉంటుంది. మనం వెళ్ళే మార్గంలో మన క్యారెక్టర్ పాడైపోతూ ఉంటుంది. అది కూడా మనం గ్రహింపు లేకుండా మన ఇష్టానుసారంగా మనం కనుక మన జీవితాన్ని జీవించినట్లయితే ఆ జీవితం వల్ల మనం దేవుని నామాన్ని దుఃఖపరిచిన వారు అవుతాం. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దామండి.